కర్మచక్రం ఎప్పుడు ప్రారంభమైనటువంటి తొలి దశల్లో ఈ 2 రకాల ఆత్మకి 2 రకాల కేటగిరీస్ డెవలప్ అయ్యాయనుకున్నాం కదా! అందులో ఈ ఫ్రీ విల్ ఇందాక ఏం చేసాము శాస్త్రబద్ధంగా ఆలోచించే ఆత్మల గురించి చెప్పాం. తర్వాత ఇప్పుడేంటంటే ఫ్రీ ఫ్రీ విల్ జోన్‌లో ఉన్నటువంటి ఆత్మలు. ఈ ఫ్రీ విల్ జోన్‌లో ఉన్నట్టు ఆత్మలు యొక్క లక్షణం ఏంటంటే, వాళ్ళు అందరి పట్ల ప్రేమగా ఉండడము, అందరి పట్ల ఒక సోదర భావాన్ని, ఒక ఫ్రెండ్‌షిప్‌ని కలిగి ఉండడం. ఇది ఈ ఆత్మల యొక్క లక్షణం అన్నమాట. మరి ప్రతి ఒక్క ఆత్మ కూడా శాంతి సౌఖ్యాలతో ఉండడం అనేది అప్పట్లో ఉన్నది. ఆ తర్వాతేంటంటే, ఈ మెల్లమెల్లగా ఈ ఈ క్షేత్రంతో పరిచయమైన ఆత్మలన్నీ కూడా భౌతిక వస్తువుల కోసం ఆరాటపడడం అసలు కర్మచక్రం ఎక్కడ మొదలైంది ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకి. అంటే దాని లక్షణమేమో శాస్త్రీయంగా ఆలోచించడం. వీళ్ళ లక్షణమేమో అందరితో చక్కగా ఫ్రెండ్లీగా సోదరభావంతో ఉండడము, ప్రేమగా ఉండడము. సరే ఈ 2 రకాల కేటగరీస్‌లోకి మొదలైన మొదటి లక్షణం ఏంటంటే భౌతిక వస్తువుల కోసం ఆరాటపడటం. అక్కడ మొదలైంది కర్మ అనేది. సో, అప్పుడు ఈ భౌతిక వస్తువుల కోసం ఎప్పుడైతే ఆరాటపడుతున్నారో అప్పుడేం మొదలైందంటే సుఖము, వాంఛ ఈ రెండిటి యొక్క లక్షణం మొదలైంది. ఆటోమేటిక్‌గా ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయన్నమాట. కర్మ చక్రంలోకి మనకి ఇరికించడానికి నిదానంగా ఆ జెయింట్ వీల్ ఎక్కిచ్చేస్తున్నారు. ఆ జెయింట్ వీల్ ఎక్కించడానికి ఒక్కొక్కటి వచ్చాయన్నమాట. అందులో ఏంటంటే భౌతిక వస్తువుల పట్ల ఆరాటం మొదలైంది. రెండోది ఏంటంటే సుఖము, వాంఛ అన్నటువంటి లక్షణాలు వాటి యొక్క ప్రభావము ఈ ఇంకా ఇవన్నిటితో కూడి అనేది స్టార్ట్ అయ్యిందన్నమాట. ఆ తర్వాత దైవత్వం అంటే వీళ్ళు దైవం నుంచి డైరెక్ట్‌గా వచ్చిన వాళ్ళు. మొదట్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి నేను పరమాత్మ నుంచి వచ్చిన ఇంకొక పరమాత్మని అన్న జ్ఞానం కొద్ది రోజులు గుర్తుంటుంది కదా అసలు. సో, ఆ గుర్తున్నప్పుడు నేను కూడా ఒక పరమాత్మని అని గుర్తున్నప్పుడు అసలు ఇంక కర్మకి బందీ ఎవరు? ఇప్పుడు మనమైనా అంతే. నేను శరీరాన్ని కాదు ఆత్మనని ఎప్పుడైతే మనము గుర్తు తెచ్చుకోగలిగామో, ఎప్పుడైతే బిహేవ్ చేయగలిగామో, ఇంకా ఆటోమేటిక్‌గా మన కర్మల నుంచి క్షయమైపోతాయి. కర్మలు అనేవి తగ్గిపోవడం మొదలుపెట్టేస్తాయి. సో, అట్లాగే వీళ్ళకి కూడా ఏంటంటే పరబ్రహ్మ నుంచి లేదా పరమాత్మ నుంచి విడిపడి వచ్చిన ఫస్ట్ బ్యాచ్‌కి తాను పరమాత్మనని గుర్తున్నంత వరకు ఏ కర్మలు వాళ్ళని బందీ చేయలేవు. కానీ పరమాత్మ యొక్క లక్ష్యం ఏంటి? వీళ్ళని కర్మచక్రంలో ఇరికించి ఎలా ఎదుగుతారో బయటికి చూడాలని కదా! సో, అందుకని అప్పుడు ఒక్కొక్కటి ఇవన్నీ బయలుదేరాయన్నమాట. ఏది ఏంటంటే భౌతిక వస్తువుల పట్ల వాంఛ మొదలైంది. తర్వాత అవి సొంతం చేసుకోవాలి. నాకివి సొంతం కావాలి అనేటువంటి ఆ కోరిక మొదలైంది. ఇవన్నీ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడడం మొదలుపెట్టాయి. ఒక్కొక్కటిగా అవన్నీ వస్తున్నాయన్నమాట. సో, విలాసవంతమైన జీవితాన్ని చూసి మరి కొన్ని ఇంకో కేటగిరీస్ ఆత్మలుంటాయి కదా! వాళ్ళేంటి వీళ్ళని చూసి ఓహో! వీళ్ళైతే ఏదో ఇట్లా ఉన్నారు కాబట్టి నాకు కూడా అది కావాలి. వీళ్ళ దగ్గర వీళ్ళకి ఇది మొదలైంది. సో, ఆటోమేటిక్‌గా ఒక్కొక్కళ్ళకి ఇలా మొదలైన తర్వాత ఏమైంది? వీళ్ళిద్దరి మధ్య పోటీ మొదలైంది. వీళ్ళిద్దరి మధ్య పోటీ మొదలైంది. అసలు అంటే నిదానంగా మీరు గమనించండి. నేను పరమాత్మ నుంచి బయటకొచ్చిన ఒక పరమాత్మ శకలాన్ని అన్న విషయం మరుగున పడిపోతుంది. రాను. అప్పుడేమైందంటే కేవలం ఉన్నది వాడు నేనే. వాళ్ళేమైతే అనుభవిస్తున్నారో సో, ఒక విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికి అలవాటు పడిపోయిన వాళ్ళని చూసి మిగతా ఆత్మలు ఏం చేసాయంటే వాళ్ళలాగే ఉండాలని వీళ్ళు ప్రయత్నం చేయడం, లేదా వాళ్ళతో పోటీ పడటం. ఆ పోటీ పడడం వల్ల ఇంకా రాను ఒకదాని తర్వాత ఒకటి. పోటీ పడ్డం తర్వాత మోసం, కొట్లాడుకోవడం ఇవన్నీ మొదలైపోయాయన్నమాట. సో, అప్పుడు హాయిగా చక్కగా కర్మ రూల్స్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. కావాల్సినన్ని ఇంగ్రీడియెంట్స్ అన్నీ వచ్చేసాయి కదా! ఇవే మనిషిని కర్మకి అధీనం చేసేది. సో, ఏం చేశారంటే ప్రకృతి విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి కర్మ సిద్ధాంతానికి బద్దులై ఉండాలి అనేటువంటి ఒక నియమం అప్పుడు సృష్టిలో మొదలైంది. అంటే అప్పటిదాకా వ్యక్తికి తాను పరమాత్మని అని గుర్తున్నంత వరకు వాళ్ళు ప్రకృతి సిద్ధంగా సహజంగానే ఉన్నారు. ఎందుకంటే తనకి దైవం అన్నది గుర్తుంది కాబట్టి. సో, ఇంక అక్కడి నుంచి వాళ్ళు తప్పేసి
పరమాత్మనన్న విషయం మర్చిపోయి మిగతా వాటికి లోబడిపోయారు. భౌతికమైనటువంటి వాంఛలకి, వస్తువులకి, విలాసవంతమైన జీవితానికి, మోసానికి, కొట్లాటలకి వీటన్నిటికి మొదలైపోయారు. అప్పుడు మరి సృష్టిలో కొన్ని రూల్స్ ఉండాలి కదా! ఎవరి పట్ల కర్మ పని చేయాలి, ఎవరి పట్ల కర్మ పని చేయకూడదు అనే ఒక రూల్ అనేది ఎవరు పెట్టాలి? మన పీఎం గారో ఎవరో ఇప్పుడు కరోనాలో ఎవరెవరు ఎలా బిహేవ్ చేయాలనేది పెట్టాలి కదా! సో, అట్లాగేంటంటే ఎవరైతే ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తిస్తారో వాళ్ళు కర్మ సిద్ధాంతానికి బద్ధులై ఉండాలి అన్న ఒక నియమం సృష్టిలో బయలుదేరింది. ఇప్పుడు అప్పుడు కాదు ఇప్పుడు కూడా మనం అన్వయించుకుంటే అవి మనకి ఇప్పుడు సూట్ అయిపోతాయి. మనము మనం నిన్నటి దాకా మనం చెప్పుకున్నదంతా కూడా నీ సహజ స్థితిలోకి నువ్వు ఎలా వెళ్ళాలి అంటే నీ మూల ప్రకృతి నిన్న చెప్పుకున్నాం కదా! మూల ప్రకృతి అంటే ఏంటి? ఆ మూల ప్రకృతికి తిరిగి నువ్వు ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది. సో, అప్పుడు కనెక్ట్ అయితే ఏంటి ఆటోమేటిక్ గా నువ్వు నేచర్ లాకి వ్యతిరేకంగా వెళ్ళవు. దానికి సమానంగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు. అప్పుడు మరి ఇక్కడ ఇంకా ప్రకృతికి యొక్క నియమానికి అనుసరించి నువ్వు నీ జీవనం ఉంటే కనుక, నీ విధానం ఉంటే కనుక, అప్పుడు నీ మీద కర్మ పనిచేయదు కదా! నువ్వు కర్మకి లోబడవు కదా! సో, అందుకని ఇప్పుడు చెప్పండి ధ్యానం మనల్ని ఖచ్చితంగా కర్మరాహిత్య స్థితికి తీసుకెళ్తోందా లేదా? తీసుకెళ్తోంది కదా! మనం మన మూలాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. 2 మనం శరీరం కాదు ఆత్మని అని తెలుసుకుంటున్నాం. 3 అది కూడా దాటి నేనే దైవాన్ని అనేది మనం అనుభూతి చెందగలుగుతాం. ఆటోమేటిక్ గా ఎక్కడి నుంచి విడివడి వచ్చామో మర్చిపోయాము. కర్మకి లోబడిపోయాము. ఎన్నో వందల, వేల, లక్షల జన్మలు ఎత్తుకుంటూ వచ్చేసాము. ఇప్పుడు మళ్ళీ ధ్యానం ద్వారా మళ్ళీ వెనక్కి ఒక్కొక్కటిగా వెనక్కి వెళ్తున్నాం. ఏంటి? ఫస్ట్ నేచర్ లాస్ అంటే ఏంటో తెలుసుకోవడం, ప్రకృతి సహజంగా జీవించడం, ఆ తర్వాత మన మూల ప్రకృతికి మనం కనెక్ట్ అవ్వడము, ఆ తర్వాత నిన్ను మొదట ఎక్కడ మొదలైంది అసలు నువ్వు లోపలికి వెళ్ళడం, నిన్ను నువ్వు తెలుసుకోవడం. ఇవన్నీ జరుగుతూ ఆ తర్వాత నేనే దైవాన్ని అనే స్థితికి వెళ్తున్నారు. అంటే రాను దేని నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళడం మొదలయ్యేటప్పటికి దేని నుంచి వచ్చారో దాన్ని మర్చిపోయినప్పుడు కర్మ అప్లై అయిపోయింది మన మీద. మళ్ళీ ఎలా వచ్చామో అనేది గుర్తొచ్చేస్తే మన నుంచి కర్మ డిటాచ్ అయిపోతుంది. సింపుల్ రూలే అంతకంటే ఏం లేదు ఇందులో. సో, ఇది ధ్యానం ద్వారానే అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ కూడా నిన్ను ఆ పరమాత్మతో అనుసంధానం చేసేది నువ్వే దైవము అని తెలియజేసే మార్గము ధ్యానం తప్పించి మరొకటి లేనే లేదు సృష్టిలో అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా. సో, కాబట్టి అంటే దాన్ని తప్పకుండా నువ్వు ఇదంతా తెలుసుకోవాలని ప్రయత్నం చేయాలి తప్పించి దీన్ని పక్కన పెట్టి ఇంకో దారిలో వెళ్లి తెలుసుకుని వద్దామన్నా మళ్ళీ ఎంత దూరం వెళ్ళావో అంత దూరం వెనక్కొచ్చి మళ్ళీ ఇటు రావాల్సిందే. సో, అప్పుడు ఎంత దూరం వెళ్ళావో అంత వెనక్కి రావడం, మళ్ళీ ఇటు రావడానికి చాలా టైం వేస్ట్ అయిపోతుంది కదా! చాలా టైం అంటే ఇక్కడ కొన్ని వందల జన్మలు అయిపోతాయి కదా! సో, ఇది అన్నమాట ఇక్కడ మనకి జరిగేది. మళ్ళీ ఎన్ని వందల జన్మల్లో నువ్వు మళ్ళీ కొత్త కర్మలు చేస్తావు. మళ్ళీ కొత్తగా కర్మకు బద్ధుడివైపోతావు. ఇది మళ్ళీ కొన్ని జన్మలకు కారణమైపోతుంది. మరి ఇలాగ ఇది ఒక రంగుల రాట్నంలా తిరుగుతూనే ఉంటుంది. ఎప్పటికి దాని నుంచి బయటకొస్తావు? ధ్యానం తెలిసినప్పుడే బయటకొస్తావు. జ్ఞానం తెలిసినప్పుడే జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం కాబట్టి జ్ఞానం తెలిసినప్పుడే కర్మచక్రం నుంచి నువ్వు బయటకొస్తావు. జ్ఞానం రానంత వరకు కర్మచక్రం నుంచి బయటపడడానికి ఛాన్స్ లేదనమాట. సో, ఇది మొట్టమొదట బయలుదేరినటువంటి సిద్ధాంతము. ఏది? ప్రకృతికి విరుద్ధంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళు కర్మ సిద్ధాంతానికి బద్ధులై ఉండాలి. ఇది మొట్టమొదట ఏర్పరచబడిన నియమం. సో, ఆ తర్వాత ఏంటంటే అప్పుడే ఆకాశిక్ రికార్డ్స్ అనేవి ప్రారంభమయ్యాయిట. అప్పుడే. ఎప్పుడు? అసలు ఈ ఆకాశిక్ రికార్డ్స్‌లో ఏముంటుంది? మన అన్ని జన్మల్లో ఏ జన్మలో ఏమేం జరిగిందనేవి అందులో రిజిస్టర్ అవుతూ ఉంటాయి. సో, అప్పుడు అంటే ఇంకప్పుడు మొదలైంది కదా! మనం వీళ్ళు కర్మకు బదులైతే మళ్ళీ జన్మలకు కారణం అవుతుంది. ఆటోమేటిక్‌గా ఏ జన్మలో ఏం చేశావు అనేటువంటిదంతా కూడా అక్కడ రిజిస్టర్ అయ్యి ఉండాలి. సో, అప్పుడు ఆకాశిక్ రికార్డ్స్ అనేవి మొదలయ్యాయి. ఎందుకు ఆకాశిక్ రికార్డ్స్ అంటే ఎప్పుడైతే ఈ ఆత్మలు నేను దైవాన్ని అనేది మర్చిపోతాయో అప్పుడు ప్రారంభమయ్యాయి. అప్పటిదాకా ఎవరికీ ఏ ఆకాశిక్ రికార్డు లేదు. ఎవరికీ ఏ కర్మ లేదు. ఏమీ లేదసలు. సో, కర్మకి బద్దులవ్వడం అనేది మొదలయ్యిన తర్వాతే నేను ఒక భగవంతుడిని అనేది మర్చిపోయిన తర్వాతే ఈ ఆకాశిక్ రికార్డ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే కర్మ సిద్ధాంతం బయలుదేరుతోంది కదా!
మరి ఇవన్నీ నోట్ చేయబడాలి కదా, రిజిస్టర్ చేయబడాలి కదా. సో అందుకని మొదలయ్యాక. సో ఆ తర్వాత ఏంటంటే ఎవరైతే తమ కర్మ రుణాన్ని తీర్చుకోవడానికి రెడీగా ఉంటారో వాళ్ళకి ఈ ఆకాశిక్ రికార్డ్స్ చూడడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు చెప్పండి, మనం ఆకాశిక్ రికార్డ్స్, మన ఆకాశిక్ రికార్డ్స్ పక్కన వాళ్ళవి కాదండి, ఎవరికి వాళ్ళే చదువుకోగలం. ఇంకోళ్ళవి ఎప్పుడు కూడా ఆకాశిక్ రికార్డ్స్ అనేవి ఆఖరికి మనం ఎవరైతే సుప్రీం సోల్ అనుకుంటామో, ఒక పరమశివుడు అనుకోండి, ఇంకోడు అనుకోండి, వాళ్ళు కూడా గురువు యొక్క అనుమతి గాని, నేచర్ యొక్క అనుమతి గాని లేకుండా ఎవ్వరు ఇంకొకళ్ళ ఆకాశిక్ రికార్డ్స్ ఇంకొకళ్ళు చూడడానికి అక్కడ అసలు అవకాశమే లేదు. అవకాశమే లేదు. అది అంటే అంత జాగ్రత్తగా మళ్ళీ అన్ని ఒక్కొక్కటి తయారవుతూ వచ్చాయన్నమాట. సో ఆ తర్వాత ఇంకా అక్కడి నుంచి ఈ ఆత్మలు మరి ఏమయ్యాయి, కర్మచక్రానికి బందీలవుతున్నప్పుడు ఉన్నత లోకాల నుంచి కిందకి దిగొస్తారు. మళ్ళీ ఈ కర్మచక్రం నుంచి జ్ఞాన చక్రంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ నిమ్న లోకాల నుంచి ఉన్నత లోకాలకు ప్రయాణం. ఇప్పుడు ధ్యానం అంటే ఏంటి? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి. ఇదే కదా ఎప్పుడు మనం చెప్తున్నది. సో ఈ జ్ఞానము నువ్వు నీకెప్పుడైతే ఇవన్నీ మొదలయ్యాయో అప్పుడేం చేసావు? నువ్వు కింద లోకాలు సృష్టించబడుతూ కిందకి దిక్కుంటూ వచ్చావు. మళ్ళీ ఇక్కడ ఏం చేసావు? ఇక్కడ ఎప్పుడైతే ఇప్పుడు జ్ఞానం తెలిసిందో, ఒక జ్ఞానం తెలుసుకోవాలి, నేనెవరు అని తెలుసుకోవాలని నువ్వు ప్రయత్నం చేసావో, అప్పుడు మళ్ళీ పై లోకాలన్నీ నీకు తెలియడం మొదటి. జ్ఞానం తెలిసిన వాళ్ళకే కదా ఒక్కొక్క లోకాల్లోకి ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేసి వెళ్ళొస్తున్నారు. మామూలోడు ఎవడైనా వెళ్ళొస్తున్నాడా? వెళ్ళి రావట్లేదు కదా. సో అందువల్ల మనము ఖచ్చితంగా పైనుంచి కర్మకు బద్దులం అయినప్పుడు కిందకొచ్చాం. మళ్ళీ ధ్యానం ద్వారా కింద నుంచి పైకెళ్తాం. ఇంతే, ఇంతకంటే ఏమి మధ్యలో ఏం లేదు. సో అప్పుడు లోకాలు ఎలా ప్రారంభమయ్యాయి, ఏ లోకాల నుంచి ఆయా లోకాల నుంచి దిగుతూ ఆత్మలు కిందకి వంటిది ఇక్కడ ఈ ఈ తర్వాత స్టెప్ లో జరుగుతుందన్నమాట. జరుగుతున్నప్పుడు ఇక్కడ ఏం చేశాయంటే ఈ ఎంతో కొంతమంది ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క రకమైన కొన్ని లోకాల్లో మార్గదర్శకత్వం ఇచ్చే మాస్టర్స్ రెడీ అవ్వటము, కొన్ని లోకాల్లో టీచింగ్స్ అన్నమాట. ఇప్పుడు కూడా అంతే. కొన్ని లోకాల్లో టీచింగ్స్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ స్పిరిచువల్ టీచింగ్స్. అంటే ఏంటంటే శరీరంలో ఉండగా ఎంతవరకు ఎదగడానికి వాళ్ళు రెడీ అయ్యారో, ఆ తర్వాత కూడా అంటే శరీరం వదిలేసిన తర్వాత కూడా మరి వీళ్ళ ఎదుగుదలను బట్టి, వీళ్ళ జ్ఞానాన్ని బట్టి ఏ లోకానికి వీళ్ళు ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవుతారో ఆటోమేటిక్ గా చనిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏంటంటే వీళ్ళ యొక్క సొంత ఇష్టాన్ని బట్టి అక్కడ కూడా వీళ్ళకి ఇంకా ఆత్మపరంగా ఎదగడానికి, కొద్ది కాలం అక్కడ ఉండడానికి, అక్కడ వాళ్ళు మాస్టర్స్ గైడ్ చేయడానికి, వాళ్ళకి టీచ్ చేయడానికి, అలాగే వాళ్ళకి ఇంకా రకరకాలుగా సర్వీస్ చేయడానికి అవకాశాలు అక్కడ మళ్ళీ వాళ్ళకి దొరుకుతాయి అన్నమాట. కానీ ఇదంతా ఎప్పుడు అంటే నీకిష్టం ఉండాలి అసలు. ఇక్కడ నేను కొంతకాలం ఉండి ఎదిగి అప్పుడు ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే నీ ఫ్రీక్వెన్సీ మారుతుంది. మారుతున్నప్పుడు దానికి తగ్గట్టుగానే నువ్వు జన్మ తీసుకోవాలని ఆలోచన బయలుదేరుతుంది. మరి లో ఫ్రీక్వెన్సీ ఉంటే లోవర్ జన్మస్ తీసుకుంటావు. అంటే నీ నీ ఎనర్జీలో హై ఫ్రీక్వెన్సీ ఉంటే కొంచెం గొప్ప గొప్ప జన్మలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని ఏంటంటే అప్పుడు ఈ లోకాలు బయలుదేరేసి అక్కడ గైడెడ్ మాస్టర్స్ మనం గైడ్ చేయడానికి మన మార్గదర్శకులు, తర్వాత అలాగే టీచింగ్స్ చెప్పేవాళ్ళు, ఇవన్నీ వీళ్ళందరూ కూడా బయలుదేరి ఈ తర్వాత ఏంటంటే ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు ఏ అజ్ఞానాన్ని మూట కట్టుకుని కర్మకి బదులైపోతున్నారో మొదట ఉన్న వాళ్ళకి తెలుసు. మరి వాళ్ళు ఏం చేశారు, రేపు పొద్దున ఎప్పుడో అప్పుడు వీళ్ళు ఇక్కడికి వస్తారు, వీళ్ళ అజ్ఞానాన్ని మళ్ళీ వదిలించి పంపించాలి అని తెలుసు కాబట్టి ఇవన్నీ కూడా రెడీ, ఇవన్నీ ఒక దాని తర్వాత ఒకటి అన్ని తయారైపోతూ వచ్చాయన్నమాట. తర్వాత ఏంటంటే కొంతమంది ఈ స్టార్టింగ్ జన్మాస్ లో వాళ్ళు ఏంటంటే చాలా త్వరగా భూమి మీద పుట్టేయాలి అనుకుంటారు. చాలా త్వరగా. ఎందుకంటే వాళ్ళకి అక్కడ జ్ఞానం తక్కువ కదా, అక్కడ ఎక్కువసేపు ఉండాలని ఉండదు. ఎలా అయితే మనకి ఒక కొత్తగా ఆఫీస్‌కో, స్కూల్‌కో ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా, తొందరగా ఈవేళ వదిలేస్తే ఇంటికి వెళ్ళిపోదాం అనిపిస్తుందో, అట్లానే వీళ్ళకి కూడా ఏంటంటే మరి
భూమి మీద కర్మకు బదులై భూమి మీద కిందకి దిగడం అనేది స్టార్ట్ అయిపోతున్నప్పుడు, అప్పుడు వీళ్ళకి ఎక్కువ ఎక్కువ సార్లు మరణించిన ప్రతిసారి తొందరగా మళ్ళీ భూమి మీదకెళ్ళిపోదాం. అంటే అక్కడ ఎక్కువ రోజులు ఆగితే అక్కడ ఆ లోకాల్లో మళ్ళీ ఎదగడానికి అవకాశం టైం తీసుకోవచ్చు. కానీ వాళ్ళు టైం తీసుకోవాలని అనిపించదు. అనిపించకుండా తొందరగా పుట్టేయాలి అనుకుంటారు. సో, అందుకని ఏంటంటే పత్రిసారి యొక్క యోగ పరంపర అనే బుక్స్ ఉన్నాయి. చిన్న చిన్న రూ. 10 పుస్తకాలు ఉండేవి పూర్వం. మరి ఇప్పుడు ఉన్నాయో లేవో నాకు తెలీదు కానీ, ఆ పుస్తకాల్లో పత్రిసారు హ్మ్. రాసిన అంటే ఆ యోగ పరంపర బుక్స్‌లో రాస్తారనమాట. ఆయనేంటంటే తమో గుణంలోను, రజో గుణంలోను, సత్వ గుణంలోను మినిమమ్ ఒక్కొక్క గుణంలో దాటడానికి మినిమమ్ ఒక్కొక్క ఆత్మ 2,100 జన్మలు తీసుకుంటున్నాడు. ఒక్కొక్క గుణంలోనూ కొన్ని 2,100 జన్మలు మినిమమ్ తీసుకుంటుంది. అది మాక్సిమం ఎంత మరి తెలీదు కదా! వాడు వాడు మరి ఒక జన్మ నుంచి ఒక జన్మకి మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్‌లో అక్కడేమన్నా ఎదిగొచ్చాడా? లేదంటే మళ్ళీ దిగిపోయాడా? అనే దాన్ని బట్టి కూడా ఈ జన్మలు నంబర్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుందన్నమాట. సో, ఇది. తర్వాతేంటంటే మరింక కర్మ అంటే ఏంటి అంటే ఒక కోరిక లేదా ఇంద్రియాలకు సంబంధించిన ఒక ఆలోచన అనేది వీటి ద్వారానే కదా పనిచేస్తారు ఎవరైనా. ఇది కావాలి, అది కావాలి, ఇది చూడాలి, ఇది తినాలి. ఇవే కదా! ఈ ఇంద్రియాలే కదా నీకొక ఆలోచన కలగజేశాయి. ఈ పని చెయ్యాలి. ఇలా మాట్లాడాలి. ఇది 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 కావాలి అనిపించినవన్నీ కూడా ఈ కోరిక అనేటువంటి ద్వారా ఈ ఇంద్రియాలకి కలిగిన కోరిక ద్వారా వచ్చే ఆలోచనే ఒక పనికి కారణం అవుతుంది. కర్మ అంటే పని అని అర్థం ఉంది. పని తాలూకు ప్రభావం అని అర్థం ఉంది. 2 అర్థాలు ఉన్నాయి దానికి. సో, అప్పుడు మరి ఈ ఇంద్రియాలనే వాటికి కోరిక కలిగి, ఆ కోరికకి ద్వారా ఒక ఆలోచన కలిగి, ఆ ఆలోచన ద్వారా ఒక పని చేసి, ఆ పని ద్వారా కొంత రుణాన్ని నీ బ్యాంక్ బ్యాలెన్స్‌లో వేసుకుంటావు. సరే అంటే ఇప్పుడు మరి కర్మ రుణం కూడా స్టార్ట్ అవ్వాలి గదా! కర్మ స్టార్ట్ అయింది. కర్మ రుణం కూడా స్టార్ట్ అవ్వాలి. మరి అది అది మళ్ళీ కొన్ని జన్మలకు కారణం అవ్వాలిగా మరి. అందుకోసమని ఇవన్నీ మొదలవుతాయి. ఇంద్రియాలకి కోరికలు కలుగుతాయి. తద్వారా ఆలోచనలు కలుగుతాయి. ఇప్పుడు ఇది కావాలి అనిపించినప్పుడు కావాల్సింది ఎలా పొందాలా అని ఆలోచన మొదలవుతుందా లేదా? అప్పుడేంటంటే వీళ్ళు దాని తాలూకు ఆలోచన మొదలైంది. ఆలోచన తర్వాత పని చేయడం మొదలుపెట్టారు. ఆ పని ద్వారా కొంత కర్మ రుణము నీ అకౌంట్‌లో జమ అవ్వడం మొదలుపెడుతుంది. ఆ జమ అయిన ఆ కర్మ రుణమే నీ మళ్ళీ జన్మకి కారణమవుతుంది. ఇదొక ప్రిన్సిపల్ అన్నమాట అంతే. సో, ఈ ఈ ఈ నువ్వు ఎంత రుణాన్ని జమ చేసుకున్నావా అనేటువంటి దాని మీద నువ్వు తీసుకోబోయే జన్మ ఆధారపడి ఉంటుందన్నమాట. సో, ఇదంతా ఒక ఎలా ఉంటుందంటే మనము ఒక డిరైవ్ చేస్తాం కదా! ఒక ఫార్ములాని డిరైవ్ చేస్తాం కదా! అట్లా ఉంటుందన్నమాట. ఈ కర్మ అనేటువంటి ఫార్ములాని డిరైవ్ చేసుకుంటా వెళ్తే దాని తాలూకు స్టెప్స్ అన్నమాట ఇవి. సో, ఆ! అప్పుడేంటంటే, మనము అంటే మొట్టమొదట స్టార్ట్ చేసినప్పుడు, ఈ ఆత్మలకి ఏమీ లేదు. కర్మ లేదు, ఆలోచన లేదు, ఓ పని లేదు, ఏమీ లేదు. మరి ఇట్లాంటి స్థితిలో ఉన్నప్పుడు మళ్ళీ వీళ్ళకి కర్మ విలువ అక్కడ మొదలుపెట్టాడు మనిషి తన జన్మలనే వాటిని. అప్పుడు అక్కడి నుంచి తన ఆలోచనలు, తన పనులు, తన కోరికలు తద్వారా జమేసుకున్న కర్మ రుణము అనేదాకా దానివల్ల కారణమైన జన్మలు అనేదాకా వచ్చాడు. అంటే మళ్ళీ తిరిగి వెనక్కెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? మళ్ళీ శూన్య స్థితికి అసలు మొదట్లో ఏ ఆలోచన లేదు కదా! ఉన్నది శూన్యమే కదా! మళ్ళీ వెనక్కెళ్ళాలంటే మళ్ళీ అలాగే అదే మార్గంలో వెళ్ళాలి. అంటే ఇప్పుడేం చేస్తున్నావు? ఏం ఆలోచించకు. కళ్ళు మూసుకో. శ్వాస మీద ధ్యాస పెట్టు. ఆలోచనలొచ్చాయి కట్ చేసి మళ్ళీ శ్వాస మీదకొచ్చేయి. అంటే శూన్యానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాం కదా! అంటే ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికి వెళ్ళడానికి మనం ధ్యానం ద్వారా ప్రయత్నం చేస్తాం. దీని వెనక ఉన్నటువంటి మూల సిద్ధాంతం. అంటే ఒక ధ్యానానికి, కర్మకి లింక్ ఎలా ఉంది అనేటువంటిది కూడా మనం తెలుసుకోవాలి కదా! సో, దీని వెనకాల ఉన్న మూల సిద్ధాంతం అన్నమాట. మొదటిసిగా ఆత్మలు జన్మలు తీసుకోవటం మొదలుపెట్టినప్పుడు ఎలా కర్మ చక్రానికి లోబడ్డాయి? అసలు కర్మ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ ఇంట్రడక్షన్ అంతా మనం ఇప్పుడు తెలుసుకున్నామన్నమాట. సో, ఇట్లాగా మళ్ళీ మొదట్లో
ఆత్మకి అసలు ఆలోచన లేదు. ఈ కర్మరాహిత్యమే. అప్పుడు కర్మ లేదు కదా! సో, అలా, అలా, అలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నువ్వు అలానే వెనక్కి కర్మరాహిత్య స్థితికి చేరుకోవాలి. ఎలా మొదలయ్యామో మళ్ళీ అలాగే వెనక్కి వెళ్ళాలన్నమాట. సో, అప్పుడు ఏంటంటే ఈ మూలమైనటువంటి మూల సిద్ధాంతం ఏంటి? లేదంటే ఆ ప్రకృతి సిద్ధాంతం ఏంటి అనేటువంటి అవగాహన మనకి కలగాలి. తర్వాత ఏంటంటే అవగాహన పెరిగినప్పుడు మనకి ఎప్పుడైతే ఆ మూల ప్రకృతితో నిన్న మనం చెప్పుకున్నాం కూడా మూల ప్రకృతిలో అవ్యక్త స్వరూపిణి. సో, ఇప్పుడు ఈ ఎనర్జీ అనేటువంటిది మన మీద పనిచేయటం మొదలుపెట్టి తద్వారా మూల ప్రకృతికి మనం చేరాలి. ఆ మూల సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి అనే ప్రయత్నం జరగడము. ముందు చేరాలి అనేది కూడా అనిపించాలి. ఆలోచన కూడా రావాలి కదా! సో, అనిపించాలి. అప్పుడేంటంటే మనకి పరమాత్మని చూడడానికి కావలసిన జ్ఞానము, కావలసిన ప్రయత్నము, తర్వాత చూసేది పరమాత్మనే అన్న అవగాహన ఇవన్నీ మళ్ళీ బయలుదేరాలి. అంటే మర్చిపోయాం కదా! మర్చిపోయినప్పుడు నీ మళ్ళీ మన ఎదురుగుండా మనం చూస్తున్నవాడు దేవుడే అని నమ్మాలిగా మనం అసలు. మనకి అవగాహన కలగాలి కదా! సో, ఇవన్నీ కూడా మనకి తిరిగి రావాలనమాట. అంటే కర్మని ఆధీనం చేసుకొని కిందకెలా దిగొచ్చామో, మళ్ళీ ఈ కర్మని నుంచి విడిపడుతూ మళ్ళీ అలాగే పైకి వెళ్ళాలనమాట. ఇది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యం. అంటే దీంట్లో జ్ఞానము అంటే ఒక శాస్త్ర జ్ఞానము లేదా అంటే ఆత్మ విజ్ఞాన శాస్త్రము, ఆత్మ విజ్ఞానం కూడా ఒక శాస్త్రమే అనుకున్నప్పుడు, ఈ శాస్త్ర జ్ఞానం ఏం చేస్తుంది అంటే, ఈ కర్మను అధిగమించేటువంటి ఈ కర్మను అధిగమించేటువంటి ప్రాసెస్‌లో ఈ శాస్త్ర జ్ఞానం అనేటువంటిది ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందుకనే ప్రతి ఒక్కళ్ళు ప్రతిసారి ఏమంటారు? ఇప్పుడు చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు స్పిరిచ్యువల్ సైంటిస్ట్ కావాలి అంటారు. దాని వెనకాల ఆ కారణం ఏంటి? ప్రతి ఒక్కళ్ళు స్పిరిచ్యువల్ సైంటిస్ట్ కావాలి అంటే ఆ శాస్త్ర ఆత్మ విజ్ఞాన శాస్త్రమే నీకు కర్మను అధిగమించడానికి అవకాశాన్ని ఏర్పరుస్తుంది కాబట్టే ఆయన ప్రతి ఒక్కళ్ళు స్పిరిచ్యువల్ సైంటిస్టులు కావాలి అనేది. సో, ఎప్పుడైతే నువ్వు కర్మను అధిగమించేటువంటి స్పిరిచ్యువల్ సైంటిస్ట్ అయ్యావో ఆటోమేటిక్‌గా తర్వాత ఏమవుతావు? భగవంతుడు అయిపోతావు. ఎందుకంటే అక్కడి నుంచే కదా వచ్చాము. మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాం. ఇది అన్నమాట దాని వెనకాల ఉన్నటువంటి మూల సిద్ధాంతం. సో, ఇప్పుడు అసలు సృష్టి ఎలా మొదలైంది? ఆత్మలు ఎలా మొదలయ్యాయి? కర్మ ఎలా మొదలైంది? ఈ ఆత్మలు కర్మ అనే రంగుల రత్నం ఎప్పుడెక్కాయి? ఇవన్నీ మనం దీంట్లో ఈ ఇంట్రొడక్షన్‌లో వచ్చేసింది. మాస్టర్స్ ఎవరైనా మీ అభిప్రాయం చెప్పాలనుకునే వాళ్ళు కవర్ చేసామో ఒకసారి చెప్పండి అందరూ. అట్లంటే వాళ్ళు భయపడతారండి, ఎవరు చెప్పలేరు. వాళ్ళ అభిప్రాయం చెప్పండి. మళ్ళీ ఓయమని చెప్పి హ్యాండ్ కూడా రైట్ చేయరు మళ్ళా. ఈశ్వర్ లాస్ట్ లో నువ్వు మాట్లాడదు. అయ్యో అందుకే రాసుకోవాలి. అలా అయితే ఎలాగా? అందుకే మళ్ళీ మీరు భయపడిస్తే అందరూ రాసుకోవాలి, కష్టం. మాస్టర్స్ ఎవరైనా మీ అభిప్రాయం చెప్పాలనుకున్నా ట్రై చేస్తారా? మనకు ఒక 10 minutes ఉంది. 9:30. చాలా బాగా చెప్పారండి. ఫస్ట్ నా అభిప్రాయం చెప్తాం, మళ్ళీ ఇంకా ఎవరు రైట్ చేయలే. చాలా బాగా చెప్పారు. సూపర్. ఇంట్రడక్షనే అదిరిపోయింది. అసలు కర్మలు ఎందుకు మొదలవుతాయి, అసలు ఈ కర్మలకి ఎందుకు చట్టంలోకి ఇరకపోతాం మనం? మామూలుగా ఉంటే దైవస్థితిలో ఉంటే కర్మే ఉండదు మనకు. అనవసరంగా మన కర్మను మనమే నెత్తి పెట్టుకున్నట్టు అయిపోయింది. సో ఇంట్రడక్షనే అదిరిపోయింది. ఇంకా సత్కర్మలు చెడు కర్మలు అనేది ఇంకా పాటల్లో స్టార్ట్ అవుతుంది. సో చాలా చాలా ధన్యవాదాలు. సో సిఎస్ మణి గారు మీరు మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడతారా? నమస్తే అండి. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మేడం. చేసి భోజనం కూడా చేసారా? చెప్పేది వినడమే కాదు, దాన్ని మళ్ళీ మనలోకి మనమే దాన్ని ప్రాక్టికల్ అంటే థియరీ కాకుండా ప్రాక్టికల్ కూడా చేయడం వల్ల దాంట్లో ఇది వస్తుంది అని చెప్పారు కదా, చాలా బాగుంది. అది అందరికీ వర్తిస్తుంది. చాలా బాగా చెప్పారు. ధ్యానం కూడా బాగా చేస్తున్నాము. పత్రిసారిది ఉన్నాయని విన్నాము. మీరు చెప్పినవి కూడా చాలా బాగున్నాయి. ఈరోజు మళ్ళీ సాటర్డేనండి? పార్ట్ 2 సాటర్డే అండి. థ్యాంక్ యూ సార్. మీకు మేడం గారికి థ్యాంక్ యూ మేడం. మీరు
పని మానేసి మీ అభిప్రాయం చెప్పినందుకు. చెప్పాననుకోండి ఇంట్లో వాళ్ళు బెత్తం పట్టుకుంటారు. వేణుగోపాల్ గారు మీ అభిప్రాయం. నమస్తే మేడం, చక్కగా చెప్పారు, చాలా బాగున్నాయి, చక్కగా క్లియర్ గా చెప్పారు. ఓకే, ఇప్పుడు ఈ కర్మ బ్యాలెన్స్ అంటే క్రెడిట్ డెబిట్స్ లెక్క మనకి అర్థమైందండి. అర్థమవుతుంది నిదానంగా ముందు ముందుకు వెళ్తాం కదా. అప్పుడు ఇంకా ఎవరిని ఒకటి పెట్టుకోండి, ఎవరిని ఏది అడగదు, లోపలికి వెళ్తే అన్ని అర్థమైపోతాయి. లోపల వెళ్ళాలంటే లోపల ఆన్సర్ కూడా రావాలి బయటికి. వచ్చేస్తుందండి. ఇంత జ్ఞానం తెలుసుకుంటున్నాం లిటరల్, ప్రాక్టికల్ గా చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మీకు విషయం ఏది తెలియక ముందరే నాకు అనారోగ్యం వచ్చినప్పుడు అసలు నాకు ఇది ఎందుకు వచ్చింది అని నేను క్వశ్చన్ చేసుకుని ధ్యానం చేశాను. ఎందుకు వచ్చిందో తెలియాలి కదా. ప్రతిదీ క్వశ్చన్ మనకే రావాలి, ఆన్సర్ మనకే రావాలి. ఎవరికి వస్తుంది, పక్కన వాళ్ళకి ఎవరికి రాదు. అప్పుడు కూర్చుని ధ్యానం చేశాక లోకి వెళ్ళి కూర్చుని ధ్యానం చేశాక ఒకటే సమాధానం చెప్పారు, ఇది నీ ప్రారంభం అని. సో దాని దగ్గర తర్వాత వద్దాం, ముందు ఇక్కడ ఉందా. ఇది ఇంట్రడక్షనే, ఇంకా వస్తుంది ఇంకా మీ సబ్జెక్ట్ అంతా మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మ్యూట్ అయింది మీది, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి. ఇంకొక చిన్న డౌట్ మేడం, ఇది కర్మలు మొదలైన ఎప్పుడు ఏ యుగంలో స్టార్ట్ అవుతుందండి? అది లెక్క నాకు అర్థం తెలియదు. యుగమా అంటే ఇప్పుడు కర్మలు సృష్టి స్టార్ట్ దగ్గర నుంచి అన్నారు కదా, అది ఎప్పుడు అనేది ఆత్మ ఆరంభం తర్వాత, ఆత్మ కర్మలకు అధీనం అయిన తర్వాతే అప్పుడు యుగాలన్నీ బయలుదేరేయండి. కళ్యాణ్ గారు వచ్చాక పవనిజం మొదలైంది. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో నుంచి బయటకు వచ్చినప్పుడు పవనిజం మొదలైంది కదా, అంతే ఇది కూడా. ఆత్మ భూమి మీదకి వచ్చే యుగాలు ప్రారంభమయ్యాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. పవన్ కళ్యాణ్ సినిమాలో ఉన్నందరూ పవనిజం స్టార్ట్ కాలే, ఎప్పుడు బయటకు వచ్చినాడో ఆ రోజు పవనిజం స్టార్ట్ అయింది. సేమ్ ఇది. ఏం లేదు సార్, ఇందాక చెప్పారుగా, పుణ్యలోకములకు పోయిన పోకగా వచ్చుపోవు దారి వదిలించుకునేవలే, అంతే. ఈశ్వర్ రెడ్డి గారు మీరు చెప్పండి మీ అభిప్రాయం. అంటే ఎవరో కొత్తగా కనపడుతున్నారు ఇవాళ, ఇందాక వెళ్ళిపోయారు ఒకళ్ళిద్దరు. కొత్త వాళ్ళు, మన పాత వాళ్ళు కొంతమంది ఈరోజు డుమ్మా కొట్టారండి. వాళ్ళు చూస్తారు, యూట్యూబ్ లో చూసుకుంటారు, వాళ్ళు వదలలే. కాకపోతే కొత్త వాళ్ళతో వాళ్ళకి ఇష్టమైతే మాట్లాడతారు. వినకుండా ఒక ఆయన వచ్చి వెళ్ళిపోయాడు, ఎం శ్రీనివాసరావు. ఉన్నదండి సార్, వాళ్ళకు అందాలన్నప్పుడు అంతది, మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఎప్పుడు రావాలనో ఎప్పుడు అందాలి. ఒక ఆయన వచ్చి వెళ్ళిపోయాడు, ఎం శ్రీనివాసరావు. వినకుండా ఆయన ఒక ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. ఓకే ఓకే, వెళ్ళిపోయింది సార్, నో ప్రాబ్లం. ఎవరికి ఎప్పుడు అందాలనో అప్పుడే అంతది జ్ఞానము. మేడం చాలా అద్భుతంగా చెప్పారు వాళ్ళ కర్మ గురించి, చాలా బాగుంది మేడం. రోజు వింటున్నాను నేను మీ సబ్జెక్ట్ మొత్తం. ఎవరు మీరెవరో ముందు మాకు చెప్పండి, మాట్లాడేవాళ్ళు. మా ఆడోళ్ళండి, రామాంజన్ మా వైఫ్. ఓకే ఓకే అమ్మా చెప్పండి. చూడలేదు కదండి నన్ను, అదేలేండి. చాలా బాగా చెప్తున్నారు. నిన్న ఉన్న ఈ సహస్రనామాల గురించి కానీ, అమ్మవారి గురించి కానీ. ఈ రోజు నేను ఈ జూమ్ లో ఇదే ఫస్ట్ మీదే వింటాం. తయారీకి కూర్చుంటున్నా మేడం, 8 అన్ని క్లీన్ చేసేసుకొని టిఫిన్ మొత్తం అదంతా అయిపోయి కూర్చుంటున్నాము. అయిపోయిందా కూర్చుంటున్నాము. చాలా బాగుంది మేడం ఇవాళ కూడా. థ్యాంక్ యూ మేడం. మీ ప్రోగ్రామ్ వచ్చేలోకి అంతా అయిపోద్ది, ఇంకా హాయిగా మీ ప్రోగ్రామ్ వేసి ఇంకా హాయిగా రెస్ట్ తీసుకోవటమే, ధ్యానం చేయడం, పడుకోవటం. వెరీ గుడ్ వెరీ గుడ్, బాగుందండి. మంచి సత్కాలక్షేపం, చక్కగా మంచి టైం. హాయ్ మేడం, పుల్లారెడ్డి అండి. హలో హలో హాయ్ మేడం, నా పేరు పుల్లారెడ్డి అండి. నేను ఈరోజు కొత్తగా మీ సో కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. ఏదైతే చెప్పారో కర్మ ఎందుకు వస్తుంది, ఏంటి, ఇక్కడ స్టార్ట్ అయితే ఏంటి, భగవద్గీతలో మొత్తం ఉంది. దానికి క్వశ్చన్ అండ్ ఆన్సర్ అంతా కూడా దాంట్లోనే ఉంది. మీరు తెలుసుకోవాల్సింది అంతా కూడా దాంట్లో చెప్పారు.
నెక్స్ట్ సెషన్ ఎలా ఉంటుంది చూడాలి. నేచర్తో కనెక్ట్ అవుతే ఎలా ఉంటుంది, అసలు కర్మలు ఎందుకు పే చేయాల్సి వస్తుంది, ఇది బాగుంది కాన్సెప్ట్. సూపర్. చాలా మంది Thank you. ఏంటంటే అనుకున్నప్పుడు ఆగాంక్ష కర్మలు, సంచిత కర్మలు, ప్రారంభ కర్మలు అక్కడ స్టార్ట్ చేసేస్తారు. Okay. కానీ ఆ కర్మ అనేది ఎప్పుడు మొదలైంది అనేది దగ్గర మొదలు పెట్టారు. అంటే ఈ మధ్యలోంచి స్టార్ట్ చేస్తే మనం మళ్ళీ మధ్యలోకే వచ్చి ఆగిపోతాం. మనం మొదటికి రావాలి కదా. థ్యాంక్ యూ సార్ పుల్లారెడ్డి గారు, మీరు మంచి మీ అభిప్రాయం చెప్పినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఏమైనా అడగాలనుకుంటున్నారా? ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఎంత ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంటే అవును. రాత్రులు డిస్కస్ చేసుకునే వాళ్ళం దీని మీద కొత్తల్లో అనమాట. 5-6 కూర్చుని అదేని ఇదేని అదేని తెగ డిస్కస్ చేసేసుకునేవాళ్ళం. అవును, మీరు ఈరోజు అసలు కర్మ అనేది ఎట్లా మొదలైంది కూడా ఆ నుంచి మొదలు పెట్టిన అదే మనకు కావాల్సింది అదే కదా. సంచిత కర్మలు, ఈ కర్మలు, ఆ కర్మల తర్వాత ముందు అసలు కర్మనే ఎందుకు మొదలైంది, అది లేకుంటే మనకి ఈ కర్మే ఉండేది కాదు కదా. థ్యాంక్ యూ మేడం. దెన్ నెక్స్ట్ సార్ ఉదయ్ భాస్కర్ గారు, మీరేమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? సార్ వెన్నా ఉదయ్ భాస్కర్ గారు, సార్ బాగుంది సార్, క్లాస్ బాగుంది. మీ అభిప్రాయం చెప్తే 2 మాటలు. క్లారిటీగా ఉంది. మీరు వీడియో ఆన్ చేసి 2 అభిప్రాయం చెప్తే మాకు కూడా సంతోషంగా ఉంటది. అదే క్లాస్ ఇంతకు బాగుంది, అదే క్లాస్ మేడం గారు చెప్పింది కర్మ సిద్ధాంతం గురించి విన్నారు, కర్మ గురించి బాగుంది. ఈ రోజు ఎంటర్ అయ్యాను నేను మేడం క్లాస్. హైదరాబాద్ మేడం, హైదరాబాద్. పాతవి కూడా వినండి సార్, మీకు ఒక ఐడియా వస్తుంది. యూట్యూబ్ లింక్ ఇక్కడ చాట్ లో పెట్టాను, చాట్ లో యూట్యూబ్ లింక్. దివ్య జ్ఞానం, దక్ష యజ్ఞం, తర్వాత లలిత శాస్త్రం, ఇవన్నీ వరుసగా వింటూ వస్తే ఇది బాగా అర్థమవుతుంది. ఇదంతా ఒక సీరియస్ నడుస్తుంది. అంటే యుగం ఫస్ట్ ఎక్కడ పుట్టింది, విశ్వం నుంచి మొత్తం మొదలైంది స్టోరీ. ఈ కర్మ టాపిక్ స్టార్ట్ అయ్యడానికి కారణం వేణుగోపాల్ గారు. నిన్న ఆయన కరెక్ట్ టైంకి వచ్చి గుర్తు చేసినారు. వేణుగోపాల్ గారికి ధన్యవాదాలు ఈ టాపిక్ స్టార్ట్ చేసినందుకు నిన్న. థ్యాంక్ యూ సార్, ఇది మన అందరికీ ఉపయోగపడే సబ్జెక్టు. అదే సార్, మన డిస్కషన్ లోనే వస్తాయి కొత్త కొత్త టాపిక్. మేడం అందుతాయి అన్నమాట విశ్వం నుంచి. మనకు రావడం మన ఎప్పుడో జన్మలో ఆయనకి మనకు లింక్ ఉంది. అదే యాక్చువల్గా స్టూడెంట్స్ ఒక సబ్జెక్ట్ ఉంది, అది పెండింగ్ పడుతుంది. అది పెండింగ్ పడి కొత్త ఆ సబ్జెక్ట్ మనకి ఇప్పుడు అవసరం లేదు ఏమో, మరి కొత్త స్టార్ట్ అవుతాయి కదా మేడం. అసలు పిల్లలకి చెప్పడం అనేది నాకు చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. అది అలా వెళ్ళిపోతుంది. అదే అంటే నాకు పెద్దవాళ్ళకి ధ్యానం చెప్పడం కంటే పిల్లలకి ధ్యానం చెప్పడం, వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ చెప్పడమే చాలా ఇష్టం. ఎన్ని సంవత్సరాల్లో దాదాపుగా ఒక ఇంచుమించుగా 18 సంవత్సరాల్లో 10,000 మంది పిల్లలకి ధ్యానం చెప్తుంది. అక్కడి నుంచి ఇక్కడ దాకా వెతికి మీరేమైనా రాసిన బుక్స్ ఉన్నాయండి? బుక్స్ ఏం సార్, మీరేమైనా బుక్స్ రాశారండి? ఆ ప్రయత్నంలోనే ఉన్నాను సార్. థ్యాంక్ యూ మేడం. మీ ఫస్ట్ ప్రింట్ మేము తీసుకుంటామండి. ఒకటి ఏంటంటే అంటే ఇంతవరకు అసలు ఇది రిలీజ్ చేయలేదు. ఫస్ట్ నా అనుభవాలు అనేది పక్కన పెట్టి స్టూడెంట్స్ కి భగవద్గీత అనేది రాయమని రీసెంట్ గా సో ఆ ప్రయత్నం చేస్తున్నాను. అంటే భగవద్గీతలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉపయోగపడే వ్యక్తిత్వ వికాసం, అది రాయాలి మొదలు పెట్టు ఉన్నాను. గవగవా ఎప్పుడు కూర్చొని టైం సరిపోట్లే ఈ మధ్య. మేము అటు షిఫ్టింగ్ ఏడాదిలో కొంచెం సెటిల్ అయిపోయిన దగ్గర అన్ని రాసి ఇవ్వండి. మాది జిరాక్స్ షాప్ కూడా ఉంది, మేము ప్రచారం చేస్తాం. అందరికి తల ఫ్రీగా ఇస్తే కాపీ అందరికి ఫ్రీగా ఇస్తాను. అది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే
డిటిపికి పేజీకి 40 రూపీస్ తీసుకున్నారు. ఎవరైనా డిటిపి తెలిసిన వాళ్ళు ఉంటే చూడండి. 40 రూపాయలు ఖర్చు తెలుసా? తెలుగు తెలుగు ఉన్నాడు మీ శిష్యుడు, ప్రియ శిష్యుడు. బాబే తెలుగు నేను చేపిస్తా మేడం. మన తెలుగు mentorship మా అక్కనే ఉంది. తెలుగు డిటిపి తెలుసా అంటే నేను ప్రయత్నం చేశాను కొంత చేద్దామని. నాకు మేడం నాకు కూడా వచ్చు, మా అక్క టైం పట్టేస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు పత్రి సార్ అంటే వాణి మేడం ఉంది కదండి, ధ్యాన జగత్ వాణి మేడం, అంటే వాళ్ళ సార్ శ్రీనివాసరావు సార్ అని వాళ్ళ మొత్తం మా అక్కనే బుక్స్ అన్ని ఎడిట్ చేసింది. ఓకే. ఇప్పుడు అంటే పాండురంగయ్య సార్ అని పాటలు పాడతారు కదా మేడం, ఐడియా ఉందా? ఆ సార్ బుక్ కూడా మా అక్కనే ఎడిట్ చేసింది, అంటే టైపింగ్ మొత్తం పాటలన్నీ. అయితే మీకు ఏం చేయాలంటే రాసినవన్నీ మీకు రాసినవన్నీ పంపించేస్తే నేను ఇక్కడ ప్రింట్ తీసేసుకుంటా మేడం. ప్రింట్ తీసుకొని మాకు పీడిఎఫ్ లో పంపించాలా? ఎట్లయినా పంపించండి మేడం, ప్రింట్ తీసుకుంటే ఇక్కడ ఫోటోస్ తీసి పంపించనా? పీడిఎఫ్ ఎలాగైనా పంపించాను మేడం ఫోటోస్ అవి. నేను ఇక్కడ ప్రింట్ తీసుకొని మా అక్కకి ఇస్తే మొత్తం టైప్ చేసేసి మీకు మెయిల్ చేస్తుంది. పీడిఎఫ్ అంటే మళ్ళీ డిటిపి కావాలి కదా? డిటిపి కావాలి, డిటిపి మేము చేస్తాం మేడం. మీరు వాట్సాప్ లో ఫోటో తీసి ఒక్కొక్కటి పేజీ పంపించేసి మ్యాటర్ కావాలి మేడం అంతే. మీరు రాసింటారు కదా మ్యాటర్, అది వాట్సాప్ లో పంపించేసేయండి ఒక్కొక్క పేజీ. ఫస్ట్ ఇది రావాలి. అయితే అర్జెంట్ గా ఈ బుక్ రావాలి కంపల్సరీ మేడం. నాకు ఈ మెసేజ్ కూడా 3-4 months అయిపోయింది. పత్రిక సార్కి కూడా ఆ రోజు చెప్పే కదా కార్లో వెళ్ళింది లాక్డౌన్ ముందర, అప్పుడు కూడా ఇది దీని గురించి అప్పుడే జస్ట్ ఆ ముందరే వచ్చింది. ఆయన దగ్గర కూడా చెప్పడం జరిగింది. ముందు ఈ పుస్తకమే రావాలి. పిల్లలకి భౌతికత ఇవ్వాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో కోరిక అండి. మీ ద్వారా ఇలా తీరుతుంది అన్ని కనెక్షన్స్. అంటే పెద్దవాళ్ళకి చాలా మంది పెద్దవాళ్ళకి చెప్పారు భగవద్గీతని, పైగా ఇంకా చెప్పాలంటే శవాళ్ళకి చెప్పారు. అది కాదు కదా కర్మ, జీవితంలో ఎదిగిన వయసులో వాళ్ళకి చెప్పాలి. కాదండి, మనకి భగవద్గీతను మనం పోయి లాస్ట్ శవాళ్ళకి చెప్పేస్తున్నాం. లాస్ట్ మనం వినకుండా చనిపోతానే పెడతారు భగవద్గీత. అంటే ఫైనల్ గా ఏమైందంటే అది ఒక బ్రాండ్ అయిపోయింది. భగవద్గీత అంటే శవాల దగ్గర పెట్టేదని అయిపోయింది. అటు చేసినాం మనమే. ఈ రోజే స్టార్ట్ చేసిన సార్ భగవద్గీత చదవడం నేను. ఎవరు స్టార్ట్ చేసా? పత్రి సార్దే మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. నిన్న నైట్ అదే మెడిటేషన్ లో అనిపించింది, ఈ రోజు స్టార్ట్ చేసేసిన. వెరీ గుడ్. అందుకే మీరు చెప్తుంటే నాకు అనిపించింది, అంటే ఏది చెప్తే అవన్నీ నీ బయటకు వస్తున్నాయి ఏంటి పాత అన్ని. ఇప్పుడు ఈ రోజు సబ్జెక్ట్ గురించి చెప్పు, ఇంకా మిగతా ఎవరన్నా మాట్లాడతారేమో, ఇంకా టైం అయిపోతుంది కదా మళ్ళీ మనకు. ఈ రోజు సబ్జెక్ట్ ఎలా అనిపించింది? ఇంట్రడక్షన్ చాలా అద్భుతం. అంటే ప్రతి ఒక్క ఏమో కట్ అయిపోయింది, అతను కట్ అయిపోయింది, మళ్ళీ రీజన్ అవుతాడు. మాస్టర్స్ ఎవరన్నా మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకుంటే అన్మ్యూట్ చేసి డైరెక్ట్ మాట్లాడచ్చు, లేదంటే హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాం. రతన్ రెడ్డి గారు, మేడం మీరు బ్యాటింగ్ తీసుకోండి. ఇంకా 1 నిమిషం 2 నిమిషాలు. రతన్ రెడ్డి గారు, మీరు అలా అంటే ఆవిడ మాట్లాడరు. వచ్చినాడు ఈశ్వరెడ్డి వచ్చి. సారీ కట్ అయింది సార్ అది. అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కర్మలు చెప్తారు కానీ ప్రారంభ కర్మలు, సంచిత కర్మలు, దాని అంటే జస్ట్ చెప్పేసి దాని గురించి ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఎట్లా అంటే మనకి ఎలా అటాచ్ అవుతాయి అనేది చెప్తుంటారు సార్ అందరు కూడా. కానీ మేడం ఏంటంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మొత్తం, అంటే ఎలా వస్తాయి కర్మలు అనేటివి, మనకి ఎలా అంటుకుంటాయి, అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అని కూడా చాలా చక్కగా చెప్పారు మేడం. చాలా థ్యాంక్స్. ఈ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం సార్ నాకు కూడా. అసలుకి కర్మ నాకు కూడా, అందరికి ఎందుకంటే అదంటే భయం కాబట్టి అది ఇంకే బాగా ఇంట్రెస్ట్ గా విన్నా. ఏ సబ్జెక్ట్ అన్నిటికన్నా ఇదే బాగా ఇంట్రెస్ట్ గా విన్నా. అసలు భయం కాదు సార్, ఇష్టం తోటి బాగా అంటే ఇష్టం బాగా. అదే అంజలిదేవి గారు మాట్లాడతారా? ఎవరో 777 ఏదో నెంబర్ ఉంది, అది ఎవరైనా మాట్లాడచ్చు మేడం, వాళ్ళు ఏమో ఎవరైనా మాట్లాడచ్చు. ఓకే మాస్టర్స్, థ్యాంక్స్ ఫర్ ద కమింగ్ అండ్ విల్ మీట్ సాటర్డే ఆర్ సండే.
ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం.